శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 6 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి ఉదయం 8 గంటల 3 నిమిషాల వరకు ఉంది. తర్వాత చవితి తిథి వచ్చింది. అలాగే ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత మఖా నక్షత్రం వచ్చింది. మంగళవారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే ఆనంద యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల లోపు ఆనంద యోగం ఉండటం వల్ల అందరూ ప్రయాణాలు చేసుకోవచ్చు, ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళచ్చు. మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల తర్వాత మఖా నక్షత్రం వచ్చింది. మంగళవారం మఖా నక్షత్రంతో కలిసి వస్తే కాలదండ యోగం ఉంటుంది. ఇది కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 12:22 తర్వాత కూడా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళచ్చు, ముఖ్యమైన ప్రయాణాలు చేయొచ్చు. మంగళవారం సహజంగా ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు. అయినప్పటికీ కూడా ముఖ్యమైన పనులకు అనుకూలమైన రోజు కాదు. అయినప్పటికీ కూడా యోగాలు అద్భుతంగా ఉన్నాయి. రెండు అద్భుతమైన యోగాలు, ఆనంద యోగం, కాలదండ యోగం. కాబట్టి ఎవరైనా ముఖ్యమైన పనులుంటే బయటికి వెళ్ళి చేసుకోవచ్చు, ముఖ్యమైన ప్రయాణాలు చేసుకోవచ్చు, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు ధనుస్సు రాశిలో గురువు ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి ఎవరైనా భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనటానికి, అమ్మటానికి సంబంధించిన ముఖ్యమైన చర్చలు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్లు మాత్రం మంగళవారం చేయకూడదు. అందులోనూ శుక్రమౌఢ్యం ఉంది కాబట్టి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ అంత అనుకూలం కాదు. ఎమర్జెన్సీ ఉన్న మంగళవారం రిజిస్ట్రేషన్లు చేసుకోకూడదు. కానీ భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇవి కొనుక్కోవటానికి, అమ్మటానికి సంబంధించిన కీలకమైన చర్చలకు మాత్రం కుజుడి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. రియల్ ఎస్టేట్లో ఇంపార్టెంట్ డీలింగ్స్, చర్చలు చేయటానికి బలం ఉంది. సోదరులతో ముఖ్యమైన విషయాలు చర్చించడానికి కూడా కుజుడి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అప్పులు తీర్చడానికైతే బ్రహ్మాండంగా ఉంది. బ్యాంకు లోన్ల కోసం చేసే ప్రయత్నాలకు కూడా అనుకూలుతుంది. కుజుడి మిత్రక్షేత్ర స్థితి వల్ల వీటన్నిటికీ బలం ఉంది. అలాగే ఆశ్లేష నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు ధనుస్సు రాశిలో గురువు ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్న వాళ్ళు మాత్రం ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మఖా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు సింహంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు వస్తాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని వాళ్ళ తెలివితేటలతో పరిష్కరించుకోగలుగుతారు. నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. 12 రాశుల వాళ్ళు నక్షత్ర బలాన్ని బట్టి ఏ పనులు చేసుకోవచ్చు అంటే ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల వరకు ఉంది. ఈ ఆశ్లేష నక్షత్రం ఉన్న సమయంలో మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు. గురువు దగ్గరికి వెళ్ళి ఒక మంత్రం తీసుకోవటానికి బలం చాలా అద్భుతంగా ఉంది. అలాగే అగ్ని సంబంధమైన పనులు, ఫైర్ రిలేటెడ్ వర్క్స్ ఏవైనా చేసుకోవచ్చు. వినోద కార్యక్రమాలకు అనుకూలం. ఎవరైనా ఆశ్లేష ఉంది కాబట్టి వినోద సంబంధమైన కార్యక్రమాలకు వెళితే మీకు వినోదం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఉల్లాసం ఎక్కువగా లభిస్తుంది. అలాగే ఎదుటి వాళ్ళతో గొడవలు ఉన్నవాళ్ళు, తగాదాల ఉన్నవాళ్ళు ఎవరైనా సరే చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ఆశ్లేష మంచిది. గొడవలు సెటిల్మెంట్ చేసుకోవడానికి ఆశ్లేష అనుకూలిస్తుంది. సహజంగా మంగళవారం రోజు ఎవరు కూడా 10 మంది కలిసి చేసే పనులు చేయరు, గ్రూప్ యాక్టివిటీస్ చేయరు. కానీ ఎవరితోనైనా పర్టికులర్గా మీకు గొడవ ఉంటే మాత్రం ఆశ్లేష నక్షత్రం ఉంది కాబట్టి ఆ గొడవ సెటిల్ చేసుకోవటానికి చేసే ప్రయత్నానికి బలం ఉంది. అలాగే సర్జరీలు చేయించుకోవటానికి ఆశ్లేష చాలా మంచి నక్షత్రం. అందులోనూ మంగళవారం ఆపరేషన్లకు చాలా మంచిది. చాలామందికి మంగళవారం సెంటిమెంట్ ఉంటుంది కానీ ఆపరేషన్లకి అలాంటి సెంటిమెంట్లు పెట్టుకోవద్దు. మంగళవారం ఆపరేషన్లకు అనుకూలం. అందులోనూ మంగళవారం ఈ ఆశ్లేష నక్షత్రంతో కలిసి వచ్చింది కాబట్టి సర్జరీ చేయించుకుంటే 100% సక్సెస్ అవుతుంది. అలాగే బ్యాడ్మింటన్, హాకీ లాంటి విద్యలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 12:22 వరకు ఆశ్లేష నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఈ పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12:22 తర్వాత మఖా నక్షత్రం వచ్చింది. మఖా నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. తీర్థయాత్రలు చేయడానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయడానికి మఖా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే విదేశీయాన ప్రయత్నాలకు, అబ్రాడ్ వెళ్ళటానికి చేసే ప్రయత్నాలకు కూడా మఖా నక్షత్రం అనుకూలిస్తుంది. సంగీతపరమైన విద్యలు నేర్చుకోవడానికి కూడా మఖా మంచి నక్షత్రం. కాబట్టి మధ్యాహ్నం 12:22 తర్వాత మఖా నక్షత్ర బలాన్ని బట్టి పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ
రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహ సౌఖ్యం ఉంది. అంటే ఇల్లు కొనుక్కోవాలని కానీ కట్టుకోవాలని కానీ చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే కుటుంబంలో గొడవలు కూడా సామరస్యంతో చర్చల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే శారీరకంగా మానసికంగా కొంత ఒత్తిడి మాత్రం మేషరాశి వాళ్ళకు ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో ఉత్సాహం ఉంటుంది. ఉత్సాహంతో కష్టసాధ్యమైన పనులు కూడా సులభంగా పూర్తి చేస్తారు. అలాగే ఉద్యోగపరంగా కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా ఆ ఉద్యోగంలో టాప్ పొజిషన్కి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అనుకూలిస్తాయి. అలాగే మానసికంగా కొంత శ్రమ ఒత్తిడి ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు అకారణ భయం వెంటాడుతూ ఉంటుంది. దాని నుంచి బయటపడాలి. అలాగే వృధా ధన వ్యయం కనిపిస్తోంది. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట మిథున రాశి వాళ్ళు ఈరోజు 10 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు మాత్రం మిథున రాశి వాళ్ళు చేస్తారు. ఈ ఆకస్మిక అనుకోకుండా చేసే ప్రయాణాల వల్ల లాభాన్నే పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా మానసికంగా కొంత ఒత్తిడి అనేటటువంటిది ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించినట్లయితే ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. గృహం కొనటానికి కానీ కట్టడానికి కానీ చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే కుటుంబంలో ఉన్నటువంటి కల్లోలాలన్నీ కూడా మీ సమయస్ఫూర్తితో పరిష్కరించుకొని ప్రశాంతకరమైన వాతావరణాన్ని కుటుంబంలో కర్కాటక రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు అధికార లాభం ఉంది. అంటే మీకు ఏదైనా ఒక హోదా పదవి రావటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే వ్యాపారులకు సామాన్యమైన ధనప్రాప్తి కనిపిస్తోంది. సింహరాశి వాళ్ళు ఎవరు వ్యాపారం చేసినా అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా మాత్రం ప్రయోజనాలే కనిపిస్తూ ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు గృహంలో అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కానీ కొత్త అప్పులు కూడా చేస్తూ ఉంటారు. పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా చిన్న మొత్తంలో అప్పులు చేసుకోవటం మంచిది. కొన్ని సమస్యలు మిమ్మల్ని వెంటాడినప్పటికీ కన్యారాశి వాళ్ళు ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా మానసికంగా కొంత ఒత్తిడి అనేది ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే సొంతింటి కళ నెరవేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా తులారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తే కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు చర్చల ద్వారా పరిష్కరించుకొని కుటుంబ జీవితాన్ని ఆనందదాయకంగా మార్చుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనలాభం బాగుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపార రంగంలో ఉన్న వృశ్చిక రాశి వాళ్ళు మాత్రం కొద్దిగా ద్వేషాలు పెంచుకునే సూచనలు ఉన్నాయి. ఆ ద్వేషాలు తగ్గించుకోండి. వ్యాపారంలో ఇతరులతో మంచిగా ప్రవర్తించినట్లయితే వృశ్చిక రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు వివాహపరమైనటువంటి ప్రయత్నాలలో కొంత అనుకూలత కనిపిస్తుంది. అంటే భవిష్యత్తులో పెళ్ళిళ్ళు నిశ్చయం చేసుకోవటానికి మీరు అడుగులు వేసినట్లయితే ఆ అడుగుల వల్ల కొంత ప్రయోజనం కనిపిస్తుంది. అలాగే వృద్ధాశ్రమాలకు వెళ్ళటం, ముఖ్యమైన వారిని కలుసుకొని వాళ్ళకి చేతనైనంత సహాయం చేయటం, ఇలాంటివి చేసే యోగం ధనుసు రాశి వాళ్ళకు ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అలాగే మానసికంగా కొన్ని బాధలు ఎదురైనప్పటికీ వాటిని తట్టుకొని ముందడుగు వేస్తూ ఉంటారు. అలాగే సుఖహాని కనిపిస్తుంది. అంటే సుఖం రాకుండా ఏదో ఒక చికాకు వస్తూ ఉంటుంది. అటువంటప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని సుఖాన్ని పొందే ప్రయత్నం చేయాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనలాభం కనిపిస్తుంది. మీరు ఏ వృత్తిలో ఉన్నా ధనపరంగా మాత్రం అద్భుతమైన ప్రయోజనాలు కనిపిస్తాయి. అలాగే కొత్త విషయాల గురించి కీలకమైన చర్చలు చేస్తారు. ఆ చర్చల వల్ల మంచి ప్రయోజనాలు పొందే యోగం కూడా ఈరోజు కుంభరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తోంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది. వాళ్ళు ఏ పని అనుకుంటే ఆ పని చాలా సులభంగా మీనరాశి వాళ్ళు పూర్తి చేయగలుగుతారు. అలాగే వివాహపరమైన వ్యవహారాల్లో కొంత సానుకూలత కనిపిస్తుంది. అంటే పెళ్ళిళ్ళు నిశ్చయం చేసుకోవటానికి చేసే ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తుంది. విద్యారంగంలో కూడా లాభం ఉంది. అంటే విద్యార్థులు ఎవరైనా మీనరాశి వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించే దిశగా అడుగులు వేయగలుగుతారు. విద్యారంగంలో కూడా ఉన్నత స్థాయిలో ఉండటానికి చేసే ప్రయత్నాలు మీనరాశి విద్యార్థులకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి.
12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే అంగారక సంకష్టహర చతుర్థి. అంటే సంకష్టహర చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి అంగారక సంకష్టహర చతుర్థి. ఈ సందర్భంగా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అన్ని కష్టాలు పోవాలన్నా, వృత్తిపరంగా అద్భుతంగా రాణించాలన్నా, కార్యసిద్ధి ఏర్పడాలన్నా శ్వేతార్క మూల నివాసాయ గణనాథాయ నమోస్తుతే ఈ మంత్రాన్ని 11 సార్లు లేదా 21 సార్లు చదువుకుని పని మీద బయటికి వెళ్ళాలి. శ్వేతార్క మూల నివాసాయ గణనాథాయ నమోస్తుతే ఈ మంత్రం 11 లేదా 21 సార్లు చదువుకుని వెళితే అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలు చేకూరుతాయి. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీరిస్తే మళ్ళీ అప్పులు చేయాల్సిన అవసరం రాదు. ఎలక్ట్రికల్ పనులు చేసుకోవటానికి కుజహోర మంచిది. అలాగే కుజహోర ఉన్న సమయంలో ఎవరైనా కోర్టు సంబంధమైన వ్యవహారాలు చేసుకున్నా కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. ఆపరేషన్లు చేయించుకోవడానికి కూడా కుజహోర చాలా మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేసేటప్పుడు చేయాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే హోరా కాలాన్ని బట్టి పాటించాల్సిన విధుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.